వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకపోడు కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి జకరియా గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొన్న ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడు వాడవగదువు. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో గొప్ప స్థలము ఏదైనా ఉన్నదంటే దేవుని సన్నిధి. చాలాసార్లు దేవుని సన్నిధికి రావటం మనం గొప్ప విషయం అనుకుంటాం. మనము దేవుని సన్నిధికి రావటం గొప్పతనం కాదు, కానీ దేవుడు తన సన్నిధికి మనల్ని రానివ్వటం గొప్పతనం. దేవుని సన్నిధి మనతో 3 రకాలుగా ఉంటుంది. మొట్టమొదట మనతో వచ్చే దేవుని సన్నిధిగా ఉంటుంది. అనగా మనం ఎక్కడ ఉంటే అక్కడికి దేవుని సన్నిధి వచ్చేస్తుంది. రెండవది మనల్ని రానిచ్చే దేవుని సన్నిధిగా, అనగా దేవుని మందిరం, దేవుని సన్నిధి ఉండి మనల్ని అక్కడికి పిలిచి ఆహ్వానించేదిగా ఉంటుంది. మూడవది మనల్ని వెంబడించే దేవుని సన్నిధి. మన ప్రయాణాలలో మనం వేరే ఊర్లో వెళ్తున్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధి ఉంటుంది. అదే దావీదు కూడా అంటాడు, ప్రభువా నేను ఆకాశానికి వెళ్ళిపోయినా నువ్వు అక్కడున్నావు, సముద్రము లోతులోకి వెళ్ళిపోయినా నువ్వు హస్తము అక్కడ కూడా ఉంది. నిజమే ప్రియులారా, దేవుని సన్నిధి, ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ దినాల్లో చాలామంది విద్యార్థులు, ఉద్యోగస్తులు మీరు ఎక్కడుంటున్నారు అంటే మేము పీజీలో ఉంటున్నామన్నా అంటున్నారు. నిజమే, పీజీ అనేది ఆత్మీయంగా పీజీ, ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఈరోజున నువ్వు ఈ పీజీలో ఉన్నావా? దేవుని సన్నిధి అనే పీజీలో నువ్వు ఉండగలుగుతున్నావా? దేవుని సన్నిధి అనే పీజీకి నువ్వు రావగలుగుతున్నావా? అప్పుడు నీకెంతో ఆశీర్వాదము, దీవెన ఉంటుంది. ఈ ఉదయకాలం ఈ సందర్భము దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఈ యెహోషువ ఎవరు అంటే ప్రధాన యాజకుడైన యెహోషువ. యెహోషువ అనే మాటకు దేవుని వాక్యంలో నుంచి యెహోవాయే రక్షణ అని అర్థం. బైబిల్లో యెహోషువలు 4 ఉన్నారు. మొట్టమొదటి యెహోషువ మోషే దినాల్లో, అనగా నూను కుమారుడైన యెహోషువ. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. రెండవ యెహోషువ బెత్షెమెషు ఊరివాడైన యెహోషువ. 1 సమూయేలు గ్రంథం 6:14లో చూడవచ్చు. మూడవ యెహోషువ యెరూషలేము పట్టణ అధికారి అయిన యెహోషువగా 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయము 8వ వచనంలో చూడొచ్చు. 4వ యెహోషువ యెహోజాదా కుమారుడైన లేదా ప్రధాన యాజకుడైన యెహోషువ. అది ఈరోజు వచనం. జకరియా గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. యెహోషువలు బైబిల్లో 4 ఉండటానికి కారణం దేవుడు రక్షణను 4 రకాలుగా మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 2:42 అక్కడ 4 సంగతులు ఉంటాయి. అపోస్తలుల బోధ, ప్రార్థన, రొట్టె విరుచుట, సహవాసం. ఈ 4 యెహోషువలు కూడా ఈ 4 అనుభవాలతో వారు సాదృశ్యంగా ఉంటున్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నీకు ఒక భాగ్యాన్ని ఇస్తున్నాడు. ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, అది దేవుని యొక్క సన్నిధి. నీ కష్టాలలో, నీ శ్రమలలో, నీ అవమానాలలో, నీ ఒంటరితనంలో,
నీ శోధనలో, నీ దిగుల్లో, నీ వేదనలో దేవుని సన్నిధి ఉన్నదని మర్చిపోవద్దు. నీకు నిందలు ఎక్కువయ్యే కొద్దీ దేవుని సన్నిధి నీతో ఎక్కువగా ఉందని గుర్తుపెట్టుకోవాలి. నీ ఒంటరితనం ఎక్కువయ్యే కొద్దీ దేవుని సన్నిధి నీతో సమృద్ధిగా ఉంటుందని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో సంకటపడుకు, సన్నిధి నీతో ఉంది. ఎవరి సన్నిధి ఇది? మనుషుల సన్నిధి కాదు, అధికారుల సన్నిధి కాదు, దైవ సన్నిధి. ఒక విశ్వాస జీవితంలో లభించే అత్యంత శ్రేష్టమైన ధన్యత దేవుని సన్నిధి, అనగా దేవుని యొక్క తోడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధి నీతో ఉండటం వలన నీకేం కలుగుతుందో తెలుసా? దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి కీర్తన 16:11లో నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. ప్రియులారా, మొట్టమొదట దేవుని సన్నిధి మనతో ఉంటే సంతోషం కలుగుతుంది. ఈరోజు మనుషులు నీకు కలిగించే సంతోషం తాత్కాలికమైనది. ధనం ఇచ్చే సంతోషము అది అశాశ్వతమైనది. ఈ లోక పరిస్థితులు ఇచ్చే సంతోషము అవన్నీ కొద్ది కాలం ఉండేవి. కానీ దైవిక సంతోషం అనగా దేవుని సన్నిధి వలన వచ్చే సంతోషం అది నిత్యము ఉంటుంది, సంపూర్ణంగా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. రెండవది, దేవుని సన్నిధి నీతో ఉండుట ద్వారా నీకు కలిగేది నెమ్మది లేదా విశ్రాంతి. నిర్గమాకాండం 33:14 నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగచేసేదను. నిజమే, ఈ దినాలలో పనులు చేసుకుంటూ కొంతమంది, ఉద్యోగాల్లో కష్టపడుతూ కొంతమంది, చదువుకుంటూ కొంతమంది ప్రయాసపడిపోతున్నారు. మనసుకు విశ్రాంతి అనేది దొరకటం లేదు. ఇంట్లో కూడా ఉదయం లేస్తే సాయంత్రం వరకు ఎంతో సిస్టర్స్ కష్టపడుతూ ఉంటారు, విశ్రాంతి అనేది దొరకటం లేదు. అలాగే సహోదరులు కూడా ఉదయం వెళితే తిరిగి చీకటిపడి రాత్రి వరకు కూడా ఎంతో ప్రయాస, ఎంతో కష్టము, విశ్రాంతి అనేది లభించటం లేదు. దేవుని సన్నిధి నీ దగ్గరకు వచ్చి నీకు విశ్రాంతి ఇచ్చేదిగా ఉంటుంది. ఇది రెండవదిగా చూస్తున్నాం. మూడవదిగా చూస్తే దేవుని సన్నిధి వలన మనకు కలిగేది ధైర్యము. అందుకనే కీర్తన 23:4 గాఢాంధకార లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయిందువు. ఇంగ్లీష్లో యువర్ ప్రజెన్స్ ఈజ్ విత్ మీ, అనగా నీ సన్నిధి నాకు తోడుగా ఉంటుంది. నిజమే, దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు మూడవది ధైర్యము. ఎలాంటి భయాలు నిన్నేమి చేయలేవు, ఎలాంటి అంధకార లోయలు కూడా నిన్ను భయపెట్టలేవు. దేవుడు నీకు ధైర్యాన్నిచ్చే సన్నిధిని నీతో ఇస్తున్నాడు. ఇది మూడవదిగా చూస్తున్నాము. నాలుగవదిగా చూసినట్లయితే దేవుని సన్నిధి వలన సఫలత లేదా వర్ధిల్లుట అనేది ఉంటుంది. నీ ప్రతి పనిలో, ప్రయత్నంలో నువ్వు వర్ధిల్లాలంటే దేవుని సన్నిధి నీతో తీసుకొని వెళ్ళాలి. ఉదయాన్నే నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు ప్రభువును మోషే వలె అడగాలి, ప్రభువా నీ సన్నిధి నాతో కూడా ఉంచు, నీ సన్నిధి రాని ఎడల నన్ను తోడుకొని పోవద్దు అని నువ్వు చెప్పగలగాలి. ఆదికాండం 39:2లో యెహోషువ యోసేపునకు తోడై ఉన్నందున అతడు వర్ధిల్లుచు అని రాయబడుతూ వచ్చింది. నాలుగవది, నువ్వు వర్ధిల్లాలంటే, సఫలత చెందాలంటే ప్రియ సహోదరి సహోదరుడా, ఈ పీజీ అనే ప్రజెన్స్ ఆఫ్ గాడ్ నీతో ఉండాలి. ఇది నాలుగవదిగా చూస్తున్నాము. ఐదవదిగా చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 1:19లో నేను నిన్ను రక్షించుటకు, నిన్ను విడిపించుటకు నీకు తోడై ఉన్నాను. నిజమే ప్రియులారా, దేవుని సన్నిధి మనతో ఉంటే మనకు గొప్ప రక్షణ. ఎలాంటి పరిస్థితులు కూడా మనల్ని ఏం చేయలేవు. ఈ రోజున దేవుని సన్నిధి నీకు చుట్టూ ప్రాకారంగా ఉంది. శ్రమలు, అనారోగ్యాలు, ఇబ్బందులు, భయాలు, శత్రువులు నిన్ను ఏమీ చేయలేరు. వారు నిన్ను బంధించగలరే కానీ దేవుని సన్నిధి నీతో చూచి వారు భయపడేవారుగా ఉంటారు. ప్రియ సహోదరుడా, సహోదరి, దైవ సన్నిధి నిన్ను కాపాడుతుంది అనే సంగతి మర్చిపోవద్దు. ఇది ఐదవదిగా చూస్తున్నాము. ఆరవదిగా చూసినట్లయితే దేవుని సన్నిధి మనకేమిస్తుంది, మనకి ఏం చేస్తుంది అంటే దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి నిర్గమాకాండం 33వ అధ్యాయము
16వ వచనములో నీవు మాతో కూడా వచ్చుట వలనే కదా నాకును ఈ ప్రజలకును భూమి మీదనున్న సమస్త ప్రజలకును ప్రత్యేకత కలుగును. ప్రియులారా, దేవుని సన్నిధి మనతో ఉండటం వలన మనకు ప్రత్యేకత. ఇది మూల భాషలో డిస్టింక్షన్ అని రాస్తూ వచ్చారు. అనగా దేవుని సన్నిధి మనకు ఘనత ఇచ్చేదిగా ఉంటుంది. దేవుని సన్నిధి ఎంత గొప్ప ఘనత మనకు తీసుకొస్తుందంటే నీ అవమానాలు ఇక తలంచవు, నీ నిందలు నీకు ఇక గుర్తురావు, నీ వేదనలు, నీ బాధలు, బలహీనతలు అన్నీ నువ్వు మర్చిపోయేటట్లుగా దేవుని సన్నిధి నీకు సహాయం చేస్తుంది. ఇది 6వదిగా చూస్తున్నాము. 7వదిగా చూసినట్లయితే దేవుని సన్నిధి వలన మనకు కలిగేది ఏంటి అంటే ద్వితీయోపదేశకాండం 4:7 మనకు సమీపముగా ఉన్న మన దేవుడైన యెహోవా వలె ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. 7వది చూసినట్లయితే ప్రియులారా, దేవుడు సమీపంగా ఉంటాడు. మూల భాషలో కంఫర్ట్ అనగా ఆదరణ. దేవుని సన్నిధి మనతో ఉంటే ఆదరణ. ఈ వచనాలన్నీ తెలుగులో ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇంగ్లీష్లో ప్రతి చోట ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుడు తోడు అనగా దేవుడి సన్నిధి అని రాయబడుతూ వచ్చింది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధి నీతో ఉండటం వలన ఎంత ఆదరణ నీకు కలుగుతుందో తెలుసా? అంతేకాదు, ముగింపులో ఒక మాట చెప్పాలంటే దేవుని సన్నిధి ఎప్పటి వరకు ఉంటుందంటే, ఈరోజు మనుషుల సహాయం కొద్ది కాలం ఉంటుంది. మనుషులు మనతో కొన్ని రోజులు ఉంటారు. ఇప్పుడున్న నీతో ఉన్న ప్రజలు నీ జీవితాంతం ఉంటారని అనుకోవద్దు. ఎప్పుడు ఎలా మారిపోతారో, మాయమైపోతారో, మర్చిపోతారో తెలియదు. కానీ దేవుని సన్నిధి మత్తయి సువార్త 28:20 ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పను. ప్రియ సహోదరి సహోదరుడా, ఒంటరితనాన్ని బట్టి, బాధలను బట్టి, అవమానాలను బట్టి, అనారోగ్యాన్ని బట్టి, నిందను బట్టి, ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి, రుణాలను బట్టి, ఈ లోన్స్ను బట్టి భయపడుతూ దిగులు పడుతూ ఉన్నావేమో, సంకట పడుతున్నావేమో. దేవుని సన్నిధి నీ దగ్గర ఉండి ఈ అవసరాలన్నీ తీర్చి నీకు సహాయం చేస్తుంది. ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్న ఆదరణకరమైన మాట ఈ వచనం నుంచి, సంకటపడకు, సన్నిధి నీతో ఉంది. 7 అనుభవాలు నీకు అనుగ్రహించి దేవుడు నిన్ను దీవించినట్లుగా ప్రభువు సహాయపడును గాక. ప్రార్థనా జీవితం, దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, ఈ ఉదయకాలం ఆయన మాటకు నువ్వు లోబడటం ద్వారా దేవుని సన్నిధి నీతో నిత్యము ఉంటుంది. ఈ నిత్యమైన 7 దీవెనలు నువ్వు పొందేవాడవుగా ఉంటావు. అలాంటి కృప దేవుడు నీకు దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదములకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో వేకో వాక్యము ద్వారా నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును అన్నారు. అవును ప్రభువా, ఇది నేను చాలా మంది పీజీల్లో ఉంటున్నారు. అసలు ఉండవలసిన పీజీ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అని, అలాంటి పీజీలో కూడా మేము ప్రాముఖ్యంగా ఉండాలి అని, ఆ పీజీలో మాకు నెమ్మదని, సన్నిధిని గుర్తు చేస్తూ వచ్చారు. ఈ రోజున ప్రభువా, ఈ మాటలు వింటున్న మా ప్రజలను, వారి సంకటాలు, కష్టాలు, భయాలు, దిగుళ్ళు మీకు తెలిసే ఉన్నవి ప్రభువా. సంకటపడకు, సన్నిధి నీతో ఉంది అనే మాట ద్వారా ప్రతి ఒక్కరిని ధైర్యపరిచి వారి అవసరతలు తీర్చి మీరు మేలు చేసి మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనతో సదాకాలం తోడై ఉండి నడిపించి ఆదరించునుగాక. ఆమేన్. కుంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. వేకువవా
వాక్యము ఇది దైవ వాక్యము వేకువ వాక్యము